రక్షించబడి మందిరంలో కూర్చుని దేవుడి బోధ వించున్నా కూడా నువ్వు సరిచేయబడలేదు అంటే నీవు దేవుడి వాక్యానికి లోబడని వ్యక్తిగా ఉన్నావు. రెండోది, నీ ప్రవర్తన విషయంలో నీకు అంత జ్ఞానం లేదు. నీ ప్రవర్తన విషయంలో నీకు లెక్కలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నీ ప్రవర్తన విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. అందుకే ఎత్తుకుతున్నావు, ఏడుస్తున్నావు, అడుక్కుంటున్నావు, ఓడిపోతున్నావు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి? నీ ప్రవర్తన దేవుని దృష్టికి కరెక్ట్గా లేదు. నీ ప్రవర్తన నిన్నే సూచిస్తుంది. నీ మాట, నీ పద్ధతి, నీ క్రియలను బట్టి బయటికి వెళ్ళినప్పుడు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. నీ ప్రవర్తన నిజమైన క్రైస్తవుడి ప్రవర్తనగా లేదు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఘనతకు బదులు సాతాను దగ్గర నుంచి ఘనహీనతను పొందుకుంటూ ఉంటారు చాలా మంది.